బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కలకలం రేగింది. తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంటిలోకి దుండగుడు చొరబడిన సమయంలో అతన్ని అడ్డుకునేందుకు సర్వెంట్ ప్రయత్నించాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడికి వెళ్లిన సైఫ్ పై దుండగుడు దాడికి దిగాడు. విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే సైఫ్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సైఫ్కు ఆపరేషన్ జరుగుతోంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాతే సైఫ్ ఆరోగ్యంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అతని టీం తెలిపింది. దుండగుడి దాడిలో 6 చోట్ల సైఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 చోట్ల గాయం లోతుగా ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నెముక పక్కన గాయమైనట్లు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో ఆయన భార్య కరీనా, 2 పిల్లలు, మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు స్విట్జర్లాండ్ వెళ్లిన సైఫ్ ఫ్యామిలీ గత వారమే ముంబై వచ్చింది. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. ఈ ఘటనపై బాంద్రా పోలీసులతో పాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా విచారణ ప్రారంభించింది. పారిపోయిన దుండగుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీటీవీ దృశ్యాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. సైఫ్ ఇటీవలే తెలుగులో దేవరా సినిమాలో నటించాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కలకలం రేపింది. తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంటిలోకి దుండగుడు చొరబడిన సమయంలో అతన్ని అడ్డుకునేందుకు సర్వెంట్ ప్రయత్నించాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడికి వెళ్లిన సైఫ్ పై దుండగుడు దాడికి దిగాడు. విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే సైఫ్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సైఫ్కు ఆపరేషన్ జరుగుతోంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాతే సైఫ్ ఆరోగ్యంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అతని టీం తెలిపింది. దుండగుడి దాడిలో 6 చోట్ల సైఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 చోట్ల గాయం లోతుగా ఉన్నట్టు తెలుస్తోంది. వెన్నెముక పక్కన గాయమైనట్టు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో ఆయన భార్య కరీనా, 2 పిల్లలు, మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు స్విట్జర్లాండ్ వెళ్లిన సైఫ్ ఫ్యామిలీ గత వారమే ముంబై వచ్చింది. ఈ ఘటనపై బాంద్రా పోలీసులతో పాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా విచారణ ప్రారంభించింది. పారిపోయిన దుండగుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీటీవీ దృశ్యాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. సైఫ్ ఇటీవలే తెలుగులో దేవర సినిమాలో నటించాడు.